పరిశుద్ధాత్మను పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ నీకు నీతిని నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ నీకు సమాధానం నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ నీకు దయగల మాటలను నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ పాపాన్ని జయించడానికి నీకు నేర్పిస్తుంది. అలాంటప్పుడు నీకు లోకములో ఉన్న పాపము కంటే జయించగలిగిన పరిశుద్ధాత్ముడే నీకేమై ఉండాలి? సహాయకుడై ఉండాలి. నువ్వు వెలిగించబడడానికి అర్హత పొందుకునే రీతిగా నీ ప్రవర్తన ఉండాలి. ఈరోజు నువ్వు ఆలోచన చేయి, పరిశుద్ధాత్మ లేకుండా ఈరోజు నువ్వేది కూడా సాధించడానికి అర్హురాలు కానే కాను. అందుకనే మనము నెమ్మదితో ఉండాలన్నా, నెమ్మదితో పండుకోవాలన్నా, ప్రశాంతతతో నిద్రపోవాలన్నా, ఏ పరిస్థితిలోనైనా మనకి తోడుగా ఉన్న పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం నీ చుట్టూ ఉంటూ ఉంటుంది. అర్థమవుతుందా? ప్రశాంతమైన వాతావరణం ఎప్పుడు ఉంటుందంటే, నీ చుట్టూ ఎప్పుడు ఉంటుందంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతముగా ఉండడానికి ఇష్టపడతారు.